గోవిందుడు అందరి వాడేలే బ్రూస్లీ ఇచ్చిన షాకులతో సతమతమైపోతున్న రామ్ చరణ్కు దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యవహార శైలి పూర్తిగా తలనొప్పిగా మారిందని టాక్. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా సేఫ్గా ఉంటుందని తని ఒరువన్ రీమేక్ను నమ్ముకుని ధృవాగా మార్చి చరణ్ చేస్తున్న ప్రయత్నానికి సురేందర్ రెడ్డి వ్యవహార శైలి అనుకోని తలనొప్పులు రామ్ చరణ్కు తెప్పిస్తున్నట్లు టాక్. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ప్రోగ్రెస్ పట్ల చరణ్ ఏమాత్రం సంతృప్తిగా లేడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సగం సినిమా పూర్తి కావాల్సిన ఈ సినిమా పావు వంతు కూడా ఫినిష్ కాకపోవడంతో సురేందర్ రెడ్డిపై చెర్రీ యమ సీరియస్ గా ఉన్నాడని ఫిలిం నగర్లో గాసిపులు వినబడుతున్నాయి. ఈ సినిమా అనుకున్న దానికంటే ఆలస్యంగా మొదలవ్వడం ఓ కారణమైతే రీమేక్ కథని తెలుగులో మక్కి దించకుండా సురేందర్ రెడ్డి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చేసిన ప్రయోగాలు చరణ్ కు ఏమాత్రం నచ్చలేదని టాక్. చరణ్ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సురేందర్ రెడ్డి ఈ సినిమా స్క్రిప్టులో చరణ్ చెప్పిన సూచనలు పాటించడం లేదు సరికదా. పాటల ప్లేస్మెంట్ విషయంలోనూ చరణ్కి సురేందర్ రెడ్డికి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది. తని ఊర్వల్లో పాటలకు స్కోప్ తక్కువ, మసాలా అంశాలు ఉండవు, అయినా వాటిని రీమేక్లో చేర్చాలని పట్టుపడుతున్నాడట చరణ్. ఇలాంటి యాడింగ్లలో సినిమా ఫ్లేవర్ పోతుందని సురేందర్ రెడ్డి చెబుతున్నాడని టాక్. పైగా మేకింగ్ పేరుతో రోజుల తరబడి ఒకే సీన్ పదే చెక్కుతూ సురేందర్ రెడ్డి వ్యవహరించడం చరణ్కి నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా స్పీడ్ పెంచమని చరణ్ సురేందర్ రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే ఈ సినిమా దసరాకు విడుదల కావడం కష్టమే అన్న భయాలు చరణ్ను వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.